హలో మామ ఇంటర్న్‌షిప్ సిరీస్‌లో ఈరోజు అయితే డే 12 అనమాట. ఈరోజు పొద్దున్నే ఆఫీస్‌కి వచ్చేసాం. స్కూల్‌కి, కాలేజ్‌కి కూడా ఏ రోజు ఇంత త్వరగా ఎళ్ళింది లేదు. ఇంక చూస్తుండగానే మెల్లమెల్లగా ఆఫీస్‌కి అందరూ వచ్చేసారు టయానికి. ఈరోజు ఈఓడి కల్లా మాకిచ్చిన టాస్క్స్ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పారు. మేమైతే ఆ టాస్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అలా బ్రేక్ తీసుకున్నాం కాసేపు. బయటికెళ్ళి ఏమన్నా తిందామని. ఇంక ఏమన్నా తిందామని అలా రోడ్డు మీద తిరుగుతుండగానే ఆ హోటల్‌కెళ్దాం, ఈ హోటల్‌కెళ్దాం అని ప్లాన్ ఏసుకునే లోపే టైం అయిపోయింది. ఇంక లాస్ట్‌కి ఆఫీస్‌కి దగ్గరలో ఉండే అంగడికెళ్ళి అక్కడ కొన్ని స్నాక్స్ తీసుకొని 2 జ్యూసులు తీసుకొని తాగేసి మెల్లిగా మళ్ళీ ఆఫీస్‌కి వచ్చేసాం. వీడి పేరైతే స్మార్ట్ బాయ్స్. వీడిదైతే కాళేశ్వరం అనమాట. ఈరోజు తిరుపతిలో కొద్దిగా పనుంటే వచ్చేసాడు. అరే మామ కలుద్దాం అంటే మేము కూడా కలిసేసాం. ఇంకా చాలా రోజులైంది కదా కలిసాను. మేమైతే కాసేపు కూర్చొని ముచ్చట్లు మాడుకున్నాం. ఇంకా మా ఇంటికి వస్తే మా అమ్మ అయితే కోవిడ్ స్టైల్ మచ్చిబూస్ బిర్యానీ చేసింది. సూపర్ గా ఉంది. ఇంకా ఆఫ్టర్నూన్ బెన్నీ వచ్చి ఆఫీస్ లో చూసేకలకి ఈసారి కూడా ఒక్కరు కూడా లేరు. మేమైతే మా పని మొదలు పెట్టేసాం. మళ్ళీ కాసేపు ఎక్కువ బ్రేక్ దొరుకుతుందని. ఇంక ఈ బైక్ మీద ఏం రాసాడో చదివి చెప్పినోడికి లైఫ్ టైం సెటిల్మెంట్ అనమాట. సో నేనైతే ఆల్రెడీ చెప్పినట్లు మేమైతే మళ్ళీ బ్రేక్ తీసుకునేసాం. ఇక్కడ కడుపు కావాలంటే కళ్ళొద్దంటుంది. అవి తీసుకున్న తినే టైం లేదని 3 కాఫీలు తీసుకుని ముగ్గురం తాగేసాం. ఇంకా మా స్మార్ట్ బాయ్ ఇంటికి వెళ్ళిపోయాడు అట్నుంచటే. నాకైతే ఇంట్లో కొద్దిగా పని పడిందని ఎస్వి యూనివర్సిటీ వరకు వచ్చేసా. పని చూసుకొని ఇంటికి పోతే ఒట్టి కడుపుతో పోతే బాగుండదని పబ్జి మిక్చర్ తినేసి ఇంటికి వెళ్ళిపోయా అంతే ఈ రోజుకి.